ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ మనుషుల గురించి మీకు తెలుసు. కానీ ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ దేవుళ్ళ గురించి మీకు తెలుసా? తెలియకపోతే మా వీడియో చూడండి. ఈరోజు మనం టాప్ 10 రిచెస్ట్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. 10వ స్థానంలో గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ టెంపుల్ నిలిచింది. ఈ టెంపుల్ని మహమ్మద్ గజ్నీ 17 సార్లు దోచుకున్నాడు. అలాగే ఈ టెంపుల్ని 8 సార్లు కూల్చారు, 8 సార్లు తిరిగి నిర్మించారు. చివరిసారిగా 1951లో అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని తిరిగి నిర్మించారు. ఈ గుడిని ప్రతి సంవత్సరం 10 నుంచి 20 లక్షల మంది దర్శించుకుంటారు. ఈ గుడి యొక్క సంవత్సరిక ఆదాయం 5 నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. శివుడికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాల్లో ఈ జ్యోతిర్లింగం మొదట స్థాపించారు అని చెప్తారు. అలాగే తర్వాతి స్థానం వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ దక్కించుకుంది. ఈ గుడికి ప్రతి సంవత్సరం 50 లక్షల మంది టూరిస్టులు వస్తారని అంచనా. అలాగే దానిలో 20 లక్షల మంది విదేశీయులు ఉంటారని ఒక సర్వే చెప్తుంది. మన తెలుగులో కూడా ఒక సామెత ఉంది, పోయేలోపు ఒక్కసారైనా కాశీ పోవాలి అంటారు మన పెద్దలు. ఈ గుడి యొక్క సంవత్సరిక ఆదాయం 5 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే 8వ స్థానం మన పూరిలోని జగన్నాథ స్వామి టెంపుల్కి దక్కింది. రోజుకి 30,000 మందిని దర్శించుకుంటారని అంచనా. అలాగే పండగ సీజన్ ఆ సంఖ్య 70,000కి చేరుకుంటుంది. ఈ గుడి యొక్క సంవత్సరిక ఆదాయం 10 నుంచి 15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 7వ స్థానం మధురలోని మీనాక్షి టెంపుల్ దక్కించుకుంది. ఈ గుడిని ప్రతిరోజు 35,000 మంది దర్శించుకుంటారని అంచనా. ఈ గుడి యొక్క సంవత్సరిక ఆదాయం 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ గుడిని 33,000 శిలా విగ్రహాలతో నిర్మించారు. ఈ గుడి ప్రాంగణంలో 14 గోపురాలు ఉంటాయి. ఒక్కో దాని ఎత్తు 45 నుంచి 50 మీటర్ల వరకు ఉంటుంది. అలాగే 6వ స్థానం మన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కి దక్కింది. హిందూ, ముస్లిం, సిక్కులు అనే తేడా లేకుండా అన్ని మతాల వారు దీన్ని దర్శించుకోవటం దీనికి ఒక ప్రత్యేకత. ఈ గుడిలోని ఒక పందిరిని బంగారంతో నిర్మించారు. ఇక 5వ స్థానం ముంబైలోని సిద్ధివినాయక టెంపుల్ నిలిచింది. రోజుకి 1,00,000కు పైగా భక్తులు ఈ గుడిని దర్శించుకుంటారని అంచనా. సంవత్సరానికి స్వామివారి ఆదాయం 100 కోట్ల పైనే ఉంటుంది. ఈ గుడిలోని గణేష్ విగ్రహాన్ని 200 సంవత్సరాల క్రితం స్థాపించారు. దీన్ని 3.7 కేజీల బంగారంతో పూత పోయించారు. ఇక 4th ప్లేస్ జమ్మూలోని వైష్ణవ దేవాలయం నిలిచింది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ యొక్క సంవత్సరిక ఆదాయం 500 కోట్ల పైనే ఉంటుంది. సంవత్సరానికి 80 లక్షల మంది దర్శించుకుంటారని ఒక అంచనా. తిరుపతి తర్వాత ఎక్కువ మంది దర్శించుకున్న పుణ్యక్షేత్రం ఇదే కావడం దీని విశేషం. 3rd ప్లేస్ షిరిడిలోని సాయిబాబా టెంపుల్ నిలిచింది. అన్ని మతాల వారు ఈ ఆలయాన్ని దర్శించుకోవటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అలాగే స్వామివారి సంవత్సరిక ఆదాయం 360 కోట్లు. అలాగే స్వామివారికి 100 కోట్లు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. రోజుకి 1,00,000కు పైగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక లోని తిరుమల తిరుపతి దేవస్థానం 2వ స్థానంలో నిలిచింది. ప్రతిరోజు 2 లక్షల పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే స్వామివారికి 1000 కేజీల బంగారం ఉంది. అలాగే స్వామివారి సంవత్సరిక ఆదాయం 600 కోట్ల పైనే ఉంటుంది. కేరళలోని పద్మనాభ స్వామి టెంపుల్ 1st ప్లేస్లో నిలిచింది. 6 రహస్య గదులు తెరవగా దానిలో 2,000 కోట్ల నిధి బయటపడింది. ఒక విష్ణు విగ్రహమే దాదాపు 500 కోట్ల ఉంటుంది. అలాగే ఈ నిధిలో పురాతనమైన నాణేలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, బంగారు ఆభరణాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సదా మీ సేవలో